వెల్కమ్. రేపు నిఫ్టీ 50 ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. నేను చెప్పుకున్నట్టుగా ఇది ఫార్మేషన్ జరిగింది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇది మనం ఈ క్యాండిల్ చూసుకుంటే కనుక ఈ లైన్ క్రాస్ చేయడం జరిగింది. అయితే మామూలుగా ఎప్పుడు కానీ మార్కెట్ అనేది ఒకేసారి సడన్గా పైకి కానీ కిందికి కానీ పోదనే విషయం మనకు తెలుసు. ప్రస్తుతము ఇలా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాలన్నా కూడా పైకి ఒకవేళ వెళ్ళాలంటే మళ్ళీ కిందికి రావాల్సిందే. ఇక్కడికి వస్తుందేమో అని అనిపిస్తుంది. దీన్ని ఒకసారి ఇన్వర్టెడ్ దాంట్లో చూద్దాం. ఇన్వర్టెడ్ స్కేల్లో చూస్తే ఇక్కడికి వచ్చి తర్వాత మార్కెట్ ఈ విధంగా పోతుందేమో పైకి అని అనిపిస్తుంది. అవుతుందా లేదా అనేది చూద్దాం. కానీ మార్కెట్ అయితే రేపు కిందికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ పైకి వెళ్ళినా కూడా ఎక్కడి వరకు వెళ్తుందో ఒకసారి చూద్దాం. ఛాన్సెస్ ఎక్కడి వరకు ఉన్నవి. ఒక ట్రెండ్ లైన్ వేసుకుంటే రేపు మార్కెట్ వెళ్తే అంటే ఇక్కడికి పెరిగే వరకు అవకాశం ఉంది. ఇక్కడి వరకు 23,800 వరకు అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అప్కి వెళ్ళిపోతే, లేదు అని అంటే 22,800. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈ త్రిబుల్ టాప్ 1, 2, 3 ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్సల్ అయింది. నేను అనుకుంటున్నాను ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుందేమో అని అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే ఎప్పుడు కానీ మార్కెట్ సడన్గా అప్లోకి వెళ్ళిపోదు. తప్పనిసరిగా ఆర్గానిక్ ఫామ్లోనే ఇలా పడుతూ లేస్తూ వెళ్ళాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా రేపు ఆ రెడ్ లైన్ ఏదైతే ఈ లైన్ ఉందో దీన్ని క్రాస్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది.